హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రసాదంగా పెట్టే పూర్ణం బూరెల్ని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పూర్ణాలను వేసుకోవటానికి పైన తోపు పిండిని నానబెట్టి రుబ్బే పని లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రెడీ చేసుకొని పూర్ణాలు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పూర్ణాలను తయారు చేసుకోవటానికి ఫస్ట్గా పూర్ణం కోసం 1 కప్పు పచ్చిశనగపప్పును తీసుకొని వాటర్ పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత మనం తీసుకున్న కప్పు పచ్చిశనగపప్పుకి 3 కప్పుల వాటర్ పోసుకొని ఒక 2 గంటల పాటు ఈ పచ్చిశనగపప్పును నానబెట్టుకోవాలి. మీకు ఒకవేళ టైం లేదు అనిపిస్తే ఒక అరగంట పాటు నానబెట్టుకొని ఉడికించుకునేటప్పుడు ఒక విజిల్ ఎక్కువ రానిచ్చుకుంటే సరిపోతుందండి. చూడండి, 2 గంటల తర్వాత పచ్చిపప్పు అనేవి బాగా నానిపోయాయండి. ఈ పప్పుని వాటర్తో సహా కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలండి. వాటర్ ఏమీ తీసేయొద్దు. మనం తీసుకున్న కప్పు పచ్చిశనగపప్పుకి 3 కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోనే చిటికెడంత పసుపు వేసుకొని మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది. అందులోని ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూసామంటే మనకి పచ్చిపప్పు అనేది బాగా ఉడికిపోయాయి. చూడండి, ఒక పప్పు పట్టుకుంటేనే తెలుస్తుంది చాలా సాఫ్ట్గా ఈ పప్పు అనేది ఉడికిపోయినాయి. ఇప్పుడు ఈ పప్పులో నుంచి ఎక్స్ట్రా ఉన్న వాటర్ని తీసేసుకుందాం. ఒక జాలి గరిటెలోకి ఈ పప్పును వేసుకున్నామంటే ఎక్స్ట్రా ఉన్న వాటర్ మొత్తం పోతాయండి. వాటర్ అలాగే ఉంచైనా ఉడికించుకోవచ్చు, కాకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి నేను ఎక్స్ట్రా వాటర్ అనేది తీసేసి ఉడికించుకుంటున్నాను. వాటర్ మొత్తం తీసేసిన తర్వాత ఆ పప్పుని అదే కుక్కర్లో కానీ లేదంటే వేరే గిన్నెలో కానీ వేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి. తర్వాత మనం తీసుకున్న కప్పు పచ్చిశనగపప్పుకి 1.25 కప్పు బెల్లం వేసుకుంటే బెల్లం స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మీరు స్వీట్ కొంచెం తక్కువగా తినాలనుకుంటే 1 కప్పు వేసుకుంటే సరిపోతుంది. స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే 1.25 కప్పు వేసుకున్నారంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు పట్టకుండా ఈ పప్పును ఉడికించుకోవాలి. మీరు కలిపేటప్పుడు కొంచెం ప్రెస్ చేస్తూ కలిపారంటే పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది. ఈ పప్పును ఉడికించుకునేటప్పుడు మధ్యలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఉడికించుకున్నారంటే పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒక 4-5 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నారంటే పప్పు అనేది దగ్గర పడిపోయి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చివరిగా ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకొని పప్పుని మెత్తగా ఉడికించుకున్నారంటే మనకి పూర్ణం కోసం పప్పు అనేది ఉడికిపోతుంది. ఇలా ఉడికించుకున్న పప్పుని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకొని మీకు ఏ సైజులో పూర్ణాలు కావాలో ఆ సైజులో పూర్ణాన్ని రెడీ చేసుకోండి. నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని పూర్ణాన్ని తయారు చేసుకున్నాను. ఇలాగే మిగిలిన పిండి మొత్తాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని మధ్య మధ్యలో చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ ఈ పూర్ణాలను రెడీ చేసుకున్నారంటే పూర్ణాలు అనేవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. చూడండి, పూర్ణాలు అనేవి రెడీ అయిపోయినాయి. ఇలాగే మిగిలిన పిండి మొత్తాన్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పూర్ణాల కోసం పైన తోపు పిండిని రెడీ చేసుకుందాం. మనం ఎలాంటి పప్పులు నానబెట్టకుండా బియ్యం నానబెట్టకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చాలా సింపుల్గా పూర్ణాలను ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. దీనికోసం 1 కప్పు మైదా పిండి, 1/4 కప్పు అంతా బియ్యం పిండిని తీసుకోవాలి. బియ్యం పిండి వేయటం వల్ల పూర్ణాలు క్రిస్పీగా వస్తాయి. ఇందులోనే పైన తోపు పిండి కొంచెం టేస్టీగా ఉండటం కోసం 1 టేబుల్ స్పూన్ షుగరు, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్టు, ఒక చిటికెడంతా బేకింగ్ సోడా వేసుకొని ఈ పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న 1.25 కప్పు పిండికి 1.25 కప్పు వాటర్ పోసుకున్నామంటే మనకి పూర్ణాల పిండి కోసం వాటర్ అనేవి కరెక్ట్గా సరిపోతాయండి. అట్లా అని మీరు మొత్తం వాటర్ని ఒకేసారి పోయకుండా మధ్య మధ్యలో చూసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని వీడియోలో ఇలా నేను చూపించిన విధంగా పిండిని కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కలుపుకున్నారంటే పూర్ణాలు అనేవి క్రిస్పీగా లేకుండా గట్టిగా రెడీ అవుతాయండి. అట్లా అని మరీ లూజ్గా కలుపుకున్న పూర్ణాలు వేసుకోవటానికి రావండి. నేను చూపించిన విధంగా పిండిని కలుపుకొని మీరు చెయ్యి కూడా పెట్టే అవసరం లేకుండా స్పూన్తో ఇలా పిండిని పూర్ణానికి మొత్తం పట్టించి
ఒక్కొక్కటిగా పూర్ణాలన్నింటినీ వేసుకోవాలండి. మీకు ఒకవేళ స్పూన్తో వేయటం రాకపోతే చేత్తో అయినా ఈ పూర్ణాలను వేసుకోవచ్చు. ఇలా పూర్ణాలన్నింటినీ వేసుకున్న తర్వాత వెంటనే కదిలించకుండా పూర్ణం బాగా ఉడికిన తర్వాత మిగిలిన వైపుకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకున్నామంటే పూర్ణాలు రెడీ అయిపోతాయి. పండగలప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా, ఎలాంటి పప్పులు నానబెట్టే అవసరం లేకుండా చాలా సింపుల్గా పూర్ణాలను తయారు చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.